పల్లీలతో చాలా సింపుల్ గా టేస్టీగా మురుకులు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం। ఈ మురుకులు చాలా క్రిస్పీగా ఉంటాయి। మొదటిసారి చేసే వాళ్ళైనా సరే చాలా టేస్టీగా సింపుల్ గా చేసేయొచ్చండి। ఎక్కువ టైం కూడా పట్టదు। ఈవినింగ్ స్నాక్స్ టైంలో అలా అప్పటికప్పుడు మనం ఈ మురుకుల్ని తయారు చేసుకోవచ్చు। ఇప్పుడు ఈ పల్లీ మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇషాని బ్లాగ్స్। అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? పల్లీ మురుకులు తయారు చేసుకోవడానికి ముందుగా హాఫ్ కప్ వరకు పల్లీలు తీసుకొని 50% ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత పొట్టు తీసి మిక్సీ జార్లో వేసుకోండి। పల్లీలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, 50% ఫ్రై అయితే సరిపోతుంది। ముందుగా వీటిని పౌడర్ చేసుకోండి। తర్వాత ఈ పొడిలో కొంచెం వాటర్ వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోండి। ఇలా పల్లీ పేస్ట్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు ఒక బౌల్లో పల్లీలు తీసుకున్న కప్పుతోనే 2 కప్పుల వరకు బియ్యం పిండి వేసుకోండి। నార్మల్గా పొడి పిండి తీసుకుంటే సరిపోతుందండి, నేను ఇక్కడ ప్యాకెట్ పిండే వాడుతున్నాను। ఈ విజయ్ బ్రాండ్ వల్ల బియ్యం పిండి చాలా బాగుంటుందండి, అందుకని నేను ఇదే తీసుకుంటున్నాను। తర్వాత ఈ పిండిలో 2 స్పూన్ల వరకు నువ్వులు, 1 స్పూన్ వాము, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ కారం కూడా వేసుకొని ఒకసారి మొత్తం పిండిని కలుపుకోండి। తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు వెన్న కరిగించి వేసుకోండి। మీరు వెన్నకి బదులు నెయ్యి అయినా వేసుకోవచ్చండి, లేకపోతే వేడివేడి ఆయిల్ కూడా వేసుకోవచ్చు। ఏదైనా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు। వెన్న వేసిన తర్వాత ఒకసారి కలిపి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి। తర్వాత ఈ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోండి। పిండి గట్టిగా ఉండకూడదండి, కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి। వాటర్ మరీ ఎక్కువ కూడా వేసుకోకూడదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది। ముందుగా పల్లీ పేస్ట్ వేసాం కాబట్టి వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు। పిండిని ఇలా చపాతీ ముద్దలా కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఈ పిండి ఆరిపోకుండా తడి క్లాత్ అయినా కప్పొచ్చండి, లేకపోతే ఒక ప్లేట్ అయినా పెట్టుకోండి। మురుకులు కొట్టడానికి ఇలా స్టార్ ఉండే ప్లేట్ ఒకటి సెట్ చేసి పెట్టుకోండి। ఇప్పుడు ఈ మురుకుల గన్నులో కొంచెం ఆయిల్ వేసుకోండి। ఇలా ఆయిల్ అప్లై చేయటం వల్ల పిండి అనేది ఈ మురుకులు కొట్టడానికి అంటుకోకుండా ఉంటుంది। ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి తీసుకొని మురుకుల గిద్దెల్లో పెట్టుకోండి। పిండి ఈ గిద్దెల్లో మరీ ఎక్కువ నిండుగా పెట్టకూడదండి, కొంచెం గ్యాప్ ఉండేలా పెట్టుకోండి। ఇలా పిండి పెట్టుకొని పైన మూత కూడా సెట్ చేసుకోండి। తర్వాత కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మురుకులు ఒత్తుకోవాలి। మీకు కావాలంటే మురుకులు ఇలా డైరెక్ట్గా ఆయిల్లో కాకుండా ఒక తడి క్లాత్ పైన చిన్న చిన్న మురుకుల్లా ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్లోనే రౌండ్గా పెద్ద చక్రంలా కూడా ఒత్తుకోవచ్చు। మురుకులు ఆయిల్లో వేసిన వెంటనే గరిటతో కదిలించకూడదండి, 1 నిమిషం తర్వాత రెండో వైపుకి తిప్పి వేసుకోండి। మురుకులు ఇలా పల్చగా ఒత్తుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి। ఆయిల్లోనే ఎక్కువ కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచకూడదండి, ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకోండి। ఇలానే మిగిలిన పిండితో మురుకులు తయారు చేసుకోవాలి। పల్లీ మురుకులు రెడీ అయిపోయాయి। ఇలా మనం ఈవినింగ్ స్నాక్స్ టైంలో అప్పటికప్పుడు చాలా ఈజీగా టేస్టీగా పల్లీ మురుకులు తయారు చేసుకోవచ్చండి। ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేయండి। ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది। అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।